పొత్తుల విషయం ఏ రకంగా ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఎన్నికల సన్నాహంలో నిమగ్నమయ్యారు అని చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దాలి అనేటువంటి లక్ష్యంతో ప్రతి కార్యకర్త కూడా పనిలో నిమగ్నమయ్యారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇంకో కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది, ప్రజాపోరు అని. ఇంతకుముందు ఒకసారి ప్రజాపోరు యాత్ర చేయటం జరిగింది. అది విజయవంతం అయినటువంటి సందర్భంలో ఎన్నికల నేపథ్యంలో ఇంకో 45-50 రోజులు, ఒక 2 నెలలు మనం ఎన్నికలకు వెళుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రజాపోరు యాత్ర మాధ్యమంగా ప్రజలకి చేరువ కావాలి. ప్రజలకి మన వికసిత్ భారత్ కింద దేశానికి ఏం చేశామో చెప్తే, ఇక్కడ ప్రజాపోరు యాత్రలో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయాలు సుస్పష్టంగా ప్రజలకి తెలియజేస్తాం. అది మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రతి ఒక్క నాయకుడు కూడా నేను ఎమ్మెల్యే అయితే ఇది చేస్తాను అని వాగ్దానాలు 2019 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా చేయటం జరిగింది. కానీ మనం చూస్తున్నాం ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు. ఉదాహరణకి చెప్తున్నాను, మద్యపాన నిషేధం అన్నారు. ఇవాళ ఇంకా ఎక్కువ మంది తాగుతున్నారేమో కానీ ఎక్కడా కూడా మద్యపాన నిషేధం అనేది లేదు. అందులోనూ నాణ్యత లేని మద్యాన్ని ఇచ్చి ప్రజల జీవితాలతో ఆడుకునేటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నాం. రైతులకి సంబంధించి ధర స్థిరీకరణ నిధి మేము 3000 కోట్లతోటి పెడతామని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఇవాళ మరి ఎన్ని కోట్లు పెట్టారో, ఎవరికి ఇచ్చారో మరి ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు కనుక ఏర్పడితే వాటి నుండి రక్షణ కల్పించడానికి 4000 కోట్లతోటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ పెడతామని చెప్పి అన్నారు. మరి మొన్న చూసాం, మిచాంగ్ తుఫాన్ వచ్చింది. ఎన్ని కోట్లు వెచ్చించిందండి రాష్ట్ర ప్రభుత్వం? చివరికి రైతులు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద మేమే ప్రీమియం కడతామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కట్టనటువంటి నేపథ్యంలో మోసం చేశారు వాళ్ళ రైతుల్ని. ఆ రకంగా మోసం చేసినటువంటి నేపథ్యంలో పాపం రైతులకు కూడా సరి అయినటువంటి నష్టపరిహారం రానటువంటి పరిస్థితి. ఎవరి వలన? రాష్ట్ర ప్రభుత్వం వలన, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వలన. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళి ఇవాళ అన్ని విధాలా కూడా రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్ణాల ప్రజలకి కూడా సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వస్తున్నటువంటి పార్టీ, ఎటువంటి అవినీతి ఆరోపణ లేకుండా, మరక లేకుండా, వారసత్వ నాయకత్వం అనేది లేకుండా ప్రజలకి స్వేచ్ఛగా సేవకి పెద్దపీట వేస్తూ ప్రజలకి సేవ చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీని ఆశీర్వదించమని చెప్పి అడగటానికి ఈ ప్రజాపోరు యాత్రని మాధ్యమంగా చేసుకుని మా నాయకులందరూ కూడా ప్రజల వద్దకు వెళ్తారు. మరి ఇవాళ ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లన్నింటినీ కూడా 5 క్లస్టర్లుగా చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఈ క్లస్టర్కి సంబంధించి ఏలూరు, కాకినాడ, నర్సాపురం, అమలాపురం, రాజమండ్రి, ఈ 5 పార్లమెంట్లు కూడా ఈ క్లస్టర్ కింద వస్తాయి. ఈ క్లస్టర్లో ఏవైతే బూత్ కమిటీలు వేసుకున్నామో ఆ బూత్ కమిటీలని ఉద్దేశించి సంబోధించి ఉత్తేజపరుస్తూ ఎన్నికలకి సమాయత్తం కానివ్వడానికి పెద్దలు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు రేపు 27వ తారీఖున వస్తున్నారు. వారు వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున బూత్కి సంబంధించినటువంటి కార్యకర్త, నిజమైన కార్యకర్త, మనం డబ్బులు ఇచ్చి తీసుకురావటం కాదు, అసలు సిస్సులైనటువంటి బూత్ కార్యకర్త రేపు 27వ తారీఖున ఈ సమావేశానికి రాబోతారు. మరి డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు వారు దిశానిర్దేశకత్వం చేస్తారు. ఏ విధంగా మనం సమాయత్తం అవ్వాలి, ఏ రకంగా ప్రజల వద్దకు వెళ్ళాలి, ఏ రకంగా ఓటు తీసుకురావాలి అనేటువంటి అంశాల మీద వారు వారు దృష్టి ఆకర్షిస్తారు. కాబట్టి వారి యొక్క సందేశాన్ని అందిపుచ్చుకుని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎన్నికలకి సమాయత్తం అవుతారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం.